హాయ్ హలో వెల్కమ్ టు ఆయిషా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అగ్ని పరీక్ష ఎపిసోడ్ 2 గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వచ్చిన అందరి కంటెస్టెంట్స్ కూడా స్క్రాప్ అనిపించింది, ఇరిటేటింగ్ అనిపించింది, ఎవరు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. సో చూద్దాం. టోటల్గా 11 మెంబర్స్ వచ్చారు. అంతేకాకుండా మిగతా 5-6 మెంబర్స్ కూడా చిన్న చిన్న వీడియోస్ వేసి చూపించారు. సో టోటల్ ఈరోజు ఎపిసోడ్ మొత్తం బోరింగ్గా అనిపించింది. సో ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి పవన్, తణుకు నుంచి వచ్చారు. తను ఒక స్పోర్ట్ పర్సన్ అని అన్నారు. తను ఫిజికల్గా ఫిట్ కూడా ఉన్నారు. సో తను రాగానే తలకిందులుగా చేతుల మీద నడవడము అవంతా స్టంట్స్ చేశారు. అండ్ తను ఒక టాస్క్ కూడా ఇచ్చారు, అంటే లైక్ టైర్స్తో పుషప్స్ చేయాలని టాస్క్ ఇచ్చారు. సో టైర్స్తో తను ఆల్మోస్ట్ 26 పుషప్ చేశారు. సో అందరు కూడా ఇంప్రెస్ అయ్యారు. బట్ అయినా కూడా కొద్దిగా డిసప్పాయింట్ అనిపించింది వాళ్ళకి. సో అనిపించినప్పటికీ కూడా అందరూ కూడా గ్రీన్ ఇవ్వడం జరిగింది. సో తను ఫిట్ గా ఉన్నాడు, ఫ్లెక్సిబుల్ గా ఉన్నాడు. సో అన్నిటికీ వాళ్ళు అందరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో తను ఫైనల్లీ టాప్ 15కి వెళ్ళిపోయాడు డైరెక్ట్ గా. సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి శ్రీజ, వైజాగ్ నుంచి వచ్చింది. రాగానే చాలా హడావిడి చేసింది, యాంకర్ లాగా చేసింది, యాక్టింగ్ అంది, ఏదో అంది, చాలా హడావిడి చేసింది. తన వాయిస్ మాత్రం చాలా ఇరిటేటింగ్ గా ఉంది. తను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అని కూడా చెప్పింది, కానీ చూస్తే అలా అనిపించలేదు. చాలా ఎంటర్టైనింగ్ చేద్దామని చెప్పి ఏదో మాట్లాడేసింది, కొంచెం ఇరిటేటింగ్ గానే అనిపించింది. అభిజిత్ అయితే రెడ్ ఇచ్చేసాడు. తర్వాత స్కిప్పింగ్ కూడా చేసింది, స్కిప్పింగ్ చేస్తూ మాట్లాడింది. అయినా కూడా అందులో కూడా ఇరిటేటింగ్ గా అనిపించింది. సో తను మమ్మీకి గోల్డ్ కొనిచ్చాను, నేను డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నాను అని చెప్పింది. సో తనకి అభిజిత్ గారు, బిందు మాధవి గారు రెడ్ ఇచ్చారు, కానీ నవదీప్ గారు ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి గ్రీన్ ఇచ్చారు. సో తను హోల్డ్ లో ఉంది. సో తర్వాత తేజ సజ్జా గారు మిరాయి మూవీ గురించి ప్రమోషన్ కోసం వచ్చారు. నెక్స్ట్ థర్డ్ కంటెస్టెంట్ వచ్చి ఊర్మిళ చౌహాన్ గారు వచ్చారు. తను ఒక మోడల్ అండ్ తెలంగాణ మిస్ ఇండియా కూడా అయ్యానని చెప్పారు. మంచిగా అనిపించింది. తర్వాత జడ్జెస్ అందరూ కూడాను బ్యూటీయా లేకపోతే బ్రెయినా అని అంటే బ్యూటీ విత్ బ్రెయిన్ ఉండాలని చెప్పింది. అండ్ కాబోయే హస్బెండ్ ఎలా ఉండాలి అని అంటే ఫొటోస్ తీయగలగాలి, పేషెంట్స్ ఉండాలని చెప్పింది. అండ్ తర్వాత తనకు ఒక టాస్క్ ఇచ్చారు, అది పేడతో పిడకలు చేయాలని టాస్క్ ఇచ్చారు. సో తను అది కూడా చేసింది, కానీ బిందుగారు పేడ పూసుకోమని కూడా చెప్పారు. సో తను అది కూడా చేసింది. సో ఫైనల్లీ నవదీప్ గారు ఒకరే గ్రీన్ ఇచ్చారు, అభిజిత్ గారు అండ్ బిందు మాధవి గారు రెడ్ ఇచ్చారు. సో తను హోల్డ్లో ఉందన్నట్టు. తర్వాత ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి షష్ఠి గారు, అంటే అతను అసలు పేరు శాస్త్రి అని చెప్పారు. సో ఒక డిఫరెంట్ గెటప్ లో వచ్చారు. డిఫరెంట్ గెటప్ లో వచ్చి తను ఏదో జెండర్ గురించి అండ్ దేని గురించి పోరాడదామని చెప్పారు. సో అతను జెండర్ కానీ LGBTQ అని ఏదో చెప్పారు. అండ్ ఒక సాంగ్ కూడా పాడారు. సో తను ఒక జెండర్ గురించి తను ఫైట్ చేయాలనుకుంటున్నది మాత్రం అర్థమవుతుంది. బట్ ఇక్కడ జడ్జెస్ మాత్రము ఇంప్రెస్ అయితే అవ్వలేదు. సో ఇవన్నీ చెప్పిన తర్వాత తను డ్రెస్ చేంజ్ చేసుకున్నామన్నారు. తను రెడీ అయ్యేలోపు తేజ గారి టీజర్ చూపించారు. అది నాకు కొంచెం స్టోరీ లైన్ అనేది అర్థం అవ్వలేదు, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే చూద్దాం ఎలా ఉంటుందో మూవీ. సో తను వచ్చేసారు, డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసారు. వచ్చాక కూడా సేమ్ అదే మాట్లాడారు, డిఫరెంట్ జెండర్ అండ్ కమ్యూనిటీ గురించి ఫైట్ చేద్దాం అన్నట్టుగా మాట్లాడారు. సో తన జెండర్ ఏంటనేది కూడా రివీల్ చేయలేదు. సో టోటల్లీ తను ఫైట్ చేసేది ఓన్లీ ఒక గోల్ గురించి అని అర్థమైపోయింది. సో జడ్జెస్ ఎవరు కూడా అంత ఇంప్రెస్ అవ్వలేదు. సో అందరు కూడా రెడ్ ఇచ్చేసారు. సో నెక్స్ట్ ఫిఫ్త్ కంటెస్టెంట్ వచ్చేసి నర్సయ్య తాత అని వచ్చారు, ఒక ఫార్మర్ గెటప్ లో వచ్చారు, లక్ష్మీపురం నుండి వచ్చారు. సో తను ఒక గోర్ల కాపరి అని అంట. తను పాటలు పాడుతుండేవాడంట. అది రైతుల గురించి ఇన్స్పైర్ చేద్దాం అని చెప్పేసి రైతుల గురించి పాటలు పాడదామని, అందరిని ఇన్స్పైర్ చేద్దామని బిగ్ బాస్కి వెళ్దామని చెప్పారు. కానీ ఈ నవదీప్ గారు, అభిజిత్ గారు, బిందు మాధవి గారు ఎవరు కూడా ఇంప్రెస్ అవ్వలేదు. సో ఇది రైట్ ప్లాట్ఫామ్ కాదని చెప్పారు. సో అందరూ కూడా రెడ్ ఇచ్చేసారు. సో నెక్స్ట్ కంటెస్టెంట్స్, సిక్స్త్ కంటెస్టెంట్ వచ్చేసి నాగా, విజయవాడ నుంచి వచ్చారు.
సో తను ఒక అడ్వకేట్ అని చెప్పారు, వాళ్ళ మమ్మీ కూడా అడ్వకేట్ అని చెప్పారు. బట్ తను బీటెక్ చేశారు, ఎంబీఏ చేశారు. సో దీనికి ఎందుకు వచ్చారంటే ఎంటర్టైన్మెంట్ చేద్దామని వచ్చారు అని అన్నారు. సో తను కొంచెము లో కాన్ఫిడెన్స్గా అనిపించింది. జడ్జెస్కి కూడా అలాగే అనిపించింది. సో వాళ్ళు ఏం చేశారంటే బిందు మాధవి గారు, అభిజిత్ గారు ఇద్దరు కూడా రెడ్ ఇచ్చారు. కానీ నవదీప్ గారు ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి గ్రీన్ ఇవ్వడం జరిగింది. సో తను ఓల్డ్లో ఉన్నాడు. సో తను కొంచెము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ తక్కువగా ఉంది. నెక్స్ట్ 7th కంటెస్టెంట్ వచ్చేసి శ్రియా గారు, నెల్లూరు నుంచి వచ్చారంట. శ్రియా జస్ట్ తన ఏజ్ 19 అని చెప్పింది. సో 19లో చాలా బాగా యాక్టివ్గా ఉంది అండ్ అన్ని అర్థమైనట్టుగా మాట్లాడుతుంది. సో తను ఒక యాంకర్, తమిళనాడులో యాంకర్ అని కూడా చెప్పింది. అండ్ ఫ్రీ టైంలో ట్యూషన్స్ చెప్తా అని చెప్పింది, వీడియోస్ చేస్తా అని చెప్పింది. సో అన్ని ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంత చిన్న ఏజ్లో అన్ని చేస్తుందంటే వెరీ గుడ్. అందరూ కూడా ఇంప్రెస్ అయిపోయారు ఆల్మోస్ట్. తర్వాత సో తనకు ఒక టాస్క్ కూడా ఇచ్చారు, శ్రీమికుతో గొడవ పడాలని చెప్పేసి. సో తను ఆ టాస్క్ కూడా చాలా బాగా చేసింది. సో అందరు కూడా ఇంప్రెస్ అయిపోయారు. సో అందరు గ్రీన్ ఇచ్చేసారు. సో తను డైరెక్ట్గా టాప్ 15కి వెళ్ళిపోయింది. నాకు కూడా ఈ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో నెక్స్ట్ 8th కంటెస్టెంట్ వచ్చేసి రవి గారు, అది శ్రీకాకుళం నుంచి వచ్చారు. సో తను కొంచెం బాల్ హెడ్ తోని, నేను తనని ఎక్కడ జబర్దస్త్లోనే ఎక్కడో చూసినట్టుగా ఉంది. సో తను కనిపించాడు అప్పుడప్పుడు టీవీలో. సో తను ఇంతకు ముందు మగవాళ్ళకంటే ఆడవాళ్ళకంటే మగవాళ్ళే గొప్ప అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారంట. సో దాన్ని బేస్ చేసుకొని కొంచెం ఇరిటేటింగ్గా ఉన్నారు జడ్జెస్. సో తనకి ఒక టాస్క్ కూడా ఇచ్చారు, అంటే చీర కట్టుకొని హీల్స్ వేసుకొని ర్యాంప్ వాక్ చేయమని చెప్పారు. సో అది చేశాక కూడా తను మగవాళ్ళే గొప్ప అని చెప్పారు. సో శ్రీమికి, బిందు గారు చాలా ఫైర్ అయిపోయారు. సో అందరూ కూడా రెడ్ ఇచ్చేశారు. సో 9th కంటెస్టెంట్ వచ్చేసి శ్రీతేజ గారు, రాజమండ్రి నుంచి వచ్చారు. సో తను ఒక ప్లేబ్యాక్ సింగర్ అని చెప్పారు, మూవీస్లో కూడా పాడానని చెప్పారు. సో తను కొంచెం సాఫ్ట్గా మాట్లాడుతున్నారు అండ్ కొంచెం టాలెంట్, కొంచెం సాంగ్ కూడా పాడారు. అయినా కూడా ఇంప్రెస్ అవ్వలేకపోయారు. సో తనని కొంచెం హోల్డ్లో పెట్టారు, అంటే లైక్ నవదీప్ గారు, బిందు గారు రెడ్ ఇచ్చారు, కేవలం ఒక అభిజిత్ మాత్రమే గ్రీన్ ఇచ్చారు. సో తనని హోల్డ్లో పెట్టారు. నాకు కూడా అనిపించింది పెద్దగా టాలెంట్ లేదనిపించింది. సో చూద్దాం ఎంతవరకు వెళ్తాడో. సో తన తర్వాత ఒక ర్యాండమ్గా కొన్ని వీడియోస్ చూపించారు, అంటే వచ్చిన పీపుల్, సెలెక్ట్ అవ్వని పీపుల్స్ గురించి ఒక 6 మెంబర్స్ వరకు చూపించారు. అందులో ఒక అమ్మాయి వచ్చింది, సీరియల్లో యాక్టింగ్ చేస్తానని చెప్పింది. మరి యాక్టింగ్ చెయ్యి, ఏడువు అంటే నాకు ఇప్పుడు ఏడుపు రావట్లేదు అని అంటుంది. ఒక అంకుల్ వచ్చారు, ఇలా చాలా మంది వచ్చారు, ఒక 6 మెంబర్స్ వరకు వచ్చారు. సో అందరు కూడా క్వాలిఫై అవ్వలేదు, అంత ఇంట్రెస్టింగ్గా కూడా లేరు వాళ్ళు. సో వాళ్ళందరికీ రెడ్ ఇచ్చేసారు, వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ 10th కంటెస్టెంట్ వచ్చేసి మనీష్, హైదరాబాద్ నుండి. సో తను ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అంట. సో ఒక గ్రేట్ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పారు. సో తను కూడా తన బిజినెస్ గురించి, అంటే ఎలాగా వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలని చెప్పేసి కొన్ని టిప్స్ అవి ఇవి బోర్డ్ పైన చెప్పడం జరిగింది. సో కొంచెం ఇంప్రెస్ అయ్యారు. సో తను పాస్ట్లో 6 ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్నారంట. 6 ఇయర్స్ రిలేషన్షిప్ కూడా తన వల్ల బ్రేక్ అయిందని చెప్పారు. సో అప్పుడు ఎలా ప్యాచప్ చేసుకుంటావని అడిగితే శ్రీమికుకి చెప్పండి అని చెప్తే, సో తను అంతగా కన్విన్స్ చేయలేకపోయాడు, కొంచెం యాటిట్యూడ్ అనిపించింది. సో తను ఆ రిలేషన్షిప్ అంతగా మెయింటైన్ చేయలేడు అనిపించింది. కాకపోతే ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా సక్సెస్ఫుల్ పర్సన్ లాగైతే అనిపిస్తుంది. సో కొంచెం ఇంప్రెస్ అయ్యారు. అయినప్పటికీ కూడా ఇద్దరు గ్రీన్ ఇచ్చారు, ఒకరు రెడ్ ఇచ్చారు. సో తను హోల్డ్లో ఉన్నారు. సో తను ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే కొంచెం మైండ్ గేమ్స్ అవి ఇవి ఆడగలుగుతాడు, కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ ఎంటర్టైన్మెంట్ అంటే కొంచెం కష్టమే, కానీ సో తను మైండ్ గేమ్స్, స్ట్రాటజీస్ అవన్నీ కూడా ప్లే చేయగలడు అనిపిస్తుంది. చూద్దాం. సో నెక్స్ట్ 11th కంటెస్టెంట్ వచ్చేసి కల్కి గారు, నల్గొండ నుంచి వచ్చారంట. తను తెలంగాణ మిస్ రన్నర్ అప్ అని కూడా చెప్పారు. సో హీరోయిన్ అవుదామని చెప్పేసి వచ్చారంట. సో తన ఫాదర్కి 3 అమ్మాయిలు అని చెప్పారు. తర్వాత తను ఒక టాస్క్ ఇచ్చారు, అంటే వచ్చారు బిందు మాధవి గారు అండ్ శ్రీమికి గారు రెజ్లింగ్ చేశారు తనతో. సో తను అందులో కూడా విన్ అయింది. చాలా స్ట్రాంగ్ అనిపించింది, చాలా ఫిట్గా ఉన్నట్టుగా అనిపించింది. సో చూద్దాము. ఇప్పుడు వచ్చిన దాంట్లో ఈమె కొంచెం బెటర్ అనిపించింది. సో బిగ్ బాస్లో కూడా ఉంటే మంచిగా ఫైట్ చేయగలుగుతుంది అనిపించింది, టాస్క్లు అవి మంచిగా ఆడగలుగుతుంది అనిపించింది. సో తనైతే హోల్డ్లో ఉంది.
సో మొత్తానికైతే ఈరోజు ఎపిసోడ్ కొంచెం బోరింగ్గా ఇరిటేటింగ్గా చూడాలని అనిపించలేదు కూడా. సో నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా ఇలాగే ఉంటే కొంచెం ఇరిటేటింగ్గా అనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం ఎలా ఉంటుందో. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను అనుకున్నాను ఏదో ఈజీగా అయిపోతుందని, కానీ చాలా టైం టేకింగ్ ఉంది. ఇవి ఎపిసోడ్స్ చూడటము, రివ్యూస్ చేయటము, ఎడిటింగ్ చేయడం ఇవన్నీ కూడా చాలా టైం టేకింగ్ ఉన్నాయి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.